ప్రియమైన దేవుని సంగమా, ఇది బుధవారం. వారంలో మధ్యలో ఉన్న రోజు. కొన్ని పనులు ఇంకా పూర్తి కాలేదు. కొన్ని ఒత్తిడులు పెరుగుతున్నాయి. కొన్ని ఆందోళనలు మనసును భారంగా చేస్తున్నాయి. కానీ ఈరోజు దేవుడు చెబుతున్నాడు, భయపడవద్దు, నేను నీతో ఉన్నాను. ఈ ఉదయాన్ని ప్రార్థనతో ప్రారంభిద్దాం. దేవుడు మిగతా వారాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనతో ఉన్నాడని గుర్తిరిగి మనం ప్రార్థనలో ముందుకు సాగుదాం. పరలోకమందు మా తండ్రి, ఈ బుధవారం ఉదయాన్ని నీకు అర్పించున్నాం దేవా. వారం మధ్యలో ఉన్న ఈ దినము మాకు కొత్త శక్తిని దయచేయము. అలసటగా ఉంటే తొలగించుము, భయం ఉంటే తొలగించుము, సందేహం ఉంటే విశ్వాసముగా మార్చుము. మా పనులను ఆశీర్వదించుము, మా నిర్ణయాలలో జ్ఞానం ఇవ్వు, మా మాటలకు కృప దయచేయము. అలాగే ప్రభువా, అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో ఉన్న బిడ్డలను కాచి కాపాడము. అనారోగ్యంగా గృహాల వద్ద ఉన్న పెద్దవారవుతమి ఇంకా ఎవరైనా ఉంటే వారికి సహాయం దయచేయము దేవా. ఆయుష్ను పొడిగించము. అదేవిధంగా తండ్రి, కుటుంబాల్లో అప్పుల భారాల్లో ఉంటుండగా ఆ కుటుంబాలకు మీరే మార్గం చూపించమని వేడుకొంచున్నాం. మద్యపానములలో కుటుంబాలు వ్యసనంగా మారి కుటుంబాలు బాధల్లో ఉంటుండగా ప్రభువా, శ్రమల దినకాలంలో వారికి మీరే జ్ఞానమును దయచేసి తండ్రి, మారు మనసు పొందే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభువా, మా కుటుంబాలను కాపాడము, మా ఆరోగ్యాన్ని రక్షించుము, మా మనసును శాంతితో నింపుము. ఈ రోజంతయు నీ మహిమ ప్రత్యక్షనగునట్లు చేయము దేవా. ఈ ప్రార్థన మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.